పొట్లకాయతో చేసే రెసిపీస్ అంటే ఇష్టం లేని వారు కూడా ఈ విధంగా పొట్లకాయ ఎగురు చేసుకుంటే కనుక చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రకరకాల రుచులు. ముందుగా ఒక స్పూన్ తీసుకొని స్పూన్ బ్యాక్ సైడ్ తోటి ఇలా చేయటం వలన పొట్లకాయకి న్యాచురల్గా ఉండే ఆ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. తర్వాత పొట్లకాయని శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా వీడియోలో నేను చూపిస్తున్న విధంగా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మీరు కనుక మన రకరకాల రుచులు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నిటినీ ఒక గిన్నెలోకి తీసుకొని ఒక స్పూను రాళ్ళ ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని ముక్కలకంతా పట్టేలాగా ఇలా చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఒక 10 నిమిషాల పాటు. తర్వాత ఒక ఉల్లిపాయను కూడా సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇష్టమైన వారు పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. ఇందాక పొట్లకాయ ముక్కల్లో ఉప్పు వేసి పక్కన పెట్టాం కదా, ఇప్పుడు అందులో ఇలా ముక్కలన్నిటిని వేళ్లతో బాగా రబ్ చేయండి. ఇలా ముక్కల్లోని నీరంతా పిండటం వలన పొట్లకాయ ముక్కల్లోని పసరు వాసన అంతా పోయి చక్కగా వేగుతాయి ముక్కలు మనం ఫ్రై చేసుకునేటప్పుడు. చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని ఒక కర్చీఫ్లోకి వేసుకుని అందులోని నీరంతా ఇలా పిండేసుకోండి. ఇలా నీరు పిండిన ఈ ముక్కలన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చక్కగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పొట్లకాయ ఎగురు ఎలా చేయాలో చేసి చూపిస్తాను, రండి చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఐరన్ కడాయి పెట్టుకోండి. ఐరన్ కడాయి అయితే బాగుంటుంది ఫ్రై చేసుకోవడానికి. అందులో ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కాక 1/2 స్పూన్ మినపప్పు, అలాగే జీలకర్ర, ఆవాలు వేసుకొని ఒక ఎండుమిరపకాయని తుంచుకొని వేసుకోండి. అలాగే పసుపు కూడా వేసుకొని మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ తరుగును కూడా వేసుకొని ఒక నిమిషం వేయించుకున్న తర్వాత ముందుగానే మనం ఇలా పొట్లకాయ ముక్కలను రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకొని వేయించుకోండి. పొట్లకాయ కూర అంటే ఇష్టం లేని వారు కూడా చక్కగా తినేస్తారు ఈ ప్రాసెస్లో కనుక చేశారంటే. మీరు ఇందాక ఆల్రెడీ ఉప్పు వేసుకొని ముక్కల్లో నీళ్లు పిండాం కాబట్టి ఇప్పుడు ఉప్పు చూసుకొని వేసుకోండి రుచికి సరిపడినంత. ఉప్పు వేసుకుని 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇలా మూత పెట్టుకొని మగ్గించుకోండి. ముక్కలు త్వరగా మగ్గుతాయి. మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసుకుంటూ అలా 4-5 నిమిషాల పాటు మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకుంటూ ఉండండి. మీలో ఎంతమందికి పొట్లకాయ కూర అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే పొట్లకాయతో మీకు ఏ రెసిపీస్ అంటే ఇష్టమో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని చూస్తున్న వాళ్ళందరూ ఒక లైక్ ఇవ్వడం వలన సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. లైక్ చేయండి. పొట్లకాయ ముక్కలు ఈ విధంగా వేగిన తర్వాత మనము 2-3 స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకోవాలి. కారం వేసుకుని ఒక 2-3 నిమిషాలు వేయించుకుంటే కూర పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. ఇంత రుచికరమైన పొట్లకాయ ఎగురు కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒకసారి ప్రిపేర్ చేసుకొని. అలాగే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.